అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిఏ బకాయిల విడుదలకు తేదీ ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాం నుంచి పేరుకుపోయిన బకాయిలు, పెండింగ్ డిఏలు, పీఆర్సీ అమల్లో జాప్యం, సిపిఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లతో ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన బాట పడుతున్నారు. ఈ సమస్యలన్నిటినీ కలిపి చూస్తే ప్రభుత్వంపై దాదాపుగా 33,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉందని అయితే అంచనా. పెండింగ్ బకాయిలు ఆర్థిక భారం. ఉదాహరణకు పెన్షనర్లకు తీసుకున్నట్లయితే ఒక్కొక్క పెన్షనర్కు దాదాపుగా 15 నుంచి 20 లక్షల వరకు బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇక ప్రతి ఉద్యోగి కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం బకాయిలు 33,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. డిఏ బకాయిలు ప్రధాన ఆందోళన. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయి. అవేంటంటే 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై. దాదాపుగా ఈ 4 డిఏలను కలిపి చూస్తే మొత్తం 10.92% వరకు ఈ యొక్క డిఏ ప్రకటించాల్సి ఉంటుందనే అంచనా. ఈ డిఏల విడుదలలో జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉపాధ్యాయుల డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదికగా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిటీ నియామకం, ఐఆర్ ప్రకటించకపోవడం పట్ల ఉద్యోగ వర్గాలు తీవ్ర నిరాశ అయితే ఉన్నాయని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ అమలు, ఎన్నికల హామీల విస్మరణ. ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అమలు అత్యంత తక్షణ అవసరం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ విషయంలో అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటికి సంబంధించి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఈ దిశగా ఎలాంటి సానుకూల చర్యలు లేకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ హామీలను త్వరితగతిన నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు నిరంతర పోరాటం. సిపిఎస్ రద్దు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేశాయని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు సిపిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకు ఏపీ ఎన్జీఓ అండగా నిలుస్తుందని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పిఎం దాసు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, కనీసం కూటమి ప్రభుత్వమైన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వంపై 33,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం అయితే ఉన్నప్పటికీ వీటన్నిటిని తక్షణమే డిమాండ్ చేయాలని అయితే కోరడం జరిగింది.